హలో అండి అందరికీ. మిగిలిపోయిన ఇడ్లీలతో హెల్తీగా, టేస్టీగా, తక్కువ నూనెతో ఒక హెల్తీ స్నాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. టేస్ట్ చాలా బాగుండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను 3 ఇడ్లీలను తీసుకుంటున్నాను. మీకు ఎన్ని ఇడ్లీలు కావాలంటే, లేకపోతే మీ ఇంట్లో ఎన్ని ఇడ్లీలు ఉంటే అన్ని ఇడ్లీలు మీరు తీసుకోవచ్చు. నేను ఇక్కడ 3 ఇడ్లీలను తీసుకొని ఇలాగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మరీ సన్నగా కాకుండా కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాగా మీకు ఎన్ని ఇడ్లీలు కావాలంటే అన్ని ఇడ్లీలను మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్యాన్లో లేకపోతే ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ ఇడ్లీల ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 నుంచి 7 నిమిషాల దాకా కుక్ చేసుకోవాలి. 5-7 నిమిషాల తర్వాత కలుపుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే. ఇలాగ ఇంకొక 5 నిమిషాల తర్వాత ఇంకొకసారి కలుపుకొని ఇలాగ మీడియం ఫ్లేమ్లోనే ఎక్కువ కలపకుండా మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ప్యాన్లో ఆవాలు 1/2 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ అనేవి మనకి కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత 2 చిన్న సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే క్యాప్సికమ్, స్వీట్ కార్న్, క్యారెట్ ఇలాగా మీ దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకొని ఒకసారి కలుపుకొని పైన ప్లేట్ పెట్టేసి టమోటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. టమోటాలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత సాల్ట్ 1/2 స్పూన్, రెడ్ చిల్లీ 1 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలాగ నీళ్లు వేసిన తర్వాత పైన ప్లేట్ పెట్టేసి ఇంకొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇలాగా మనకి టమోటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ టమోటాలు సాఫ్ట్గా అయిన తర్వాత జీలకర్ర పొడి 1/2 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, టమోటా కచప్ 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. టమోటా కచప్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మీ దగ్గర టమోటా కచప్ లేకపోతే టమోటా ప్యూరీలో కొంచెం రెడ్ చిల్లీ వేసుకొని టమోటా ప్యూరీ అయినా వేసుకోండి. ఇలాగ టమోటా కచప్ వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఇడ్లీ పీసెస్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని కంటిన్యూస్గా ఒక 2-3 నిమిషాల పాటు ఇలాగ కలుపుతూనే ఉండాలి. 2-3 నిమిషాల పాటు కలిపిన తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్